తెలంగాణ చరిత్రను పుస్తకాలుగా రాసే రచయితలకు ప్రభుత్వం సహాయం చేయాలని అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలంగాణ సామాజిక చరిత్రను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్ మారం రాజు సత్యనారాయణ రాసిన ఇది తెలంగాణ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. తెలంగాణ పురాతన చరిత్రను వెలికి తీయడానికి మరిన్ని పుస్తకాలు రావాల్సి ఉందన్నారు వక్తలు. ఆంధ్రుల సాంస్కృతిక చరిత్రను తీసుకొచ్చినారు. దానికంటే ఇంకా పరిణతితో కూడుకొని తెలంగాణ ప్రత్యేకతతో కూడుకొని తెలంగాణ ఐడెంటిటీతో కూడుకొని చరిత్రను విశ్లేషించుకోవాల్సిన సామాజిక సాంస్కృతిక చరిత్రను విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు ఎందుకో సజావుగా జరగడం లేదు. ఇవాళ ఒక అవసరం అయితే ఉంది. ఇప్పుడున్న తెలుగు అకాడమీ లాంటిదే ఒక తెలంగాణ సాంస్కృతిక చారిత్రక అంశాలని ప్రాతిపదికగా చేసుకొని దీనికి సంబంధించిన విశ్లేషణలు చేయడానికి ఒక స్వతంత్రమైనటువంటి అకాడమీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా చాలా అధ్యయనాలు కూడా జరిగినాయి. ఈ 4-5 సంవత్సరాలలో యువ పరిశోధకులు చాలా మంది చరిత్ర మూలాల్లోకి వెళ్ళి చదువుతున్నారు, విశ్లేషిస్తున్నారు, సిద్ధాంతీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాటిని కూడా వెలుగులోకి తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రయత్నం ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం లేకపోతే జరిగేటువంటి అవసరం కాదు. తద్వారా తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. చరిత్రకు సంబంధించిన ఖాళీలు ఉండడం, ఈ ఖాళీలు పూరించడానికి నిజానికి చాలా పెద్ద కృషి జరిగింది. అంటే నిజాం పరిపాలన, దాని ముందరి పరిపాలనలకు సంబంధించి కానీ, లేదా 7వ నిజాం కాలంలో గ్రంథాల ఉద్యమం కానీ, భాషకు సంబంధించిన విషయాలు కానీ, ఆర్య సమాజ ఉద్యమం కానీ, మన దగ్గర ఏవైతే ఒక ఉద్యమాలు వస్తున్నాయో, నైజాం నిరంకుశ విధానంకు వ్యతిరేకంగా ఒకవైపు, తర్వాత చట్టాలు నిజాం ప్రకటించిన తర్వాత ఇతర రూపాల్లో వచ్చిన సంస్కరణ ఉద్యమాలు మరోవైపు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు, అది ఇంతకుముందు మన సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆది హిందూ ఉద్యమానికి ముందు మన దగ్గర భాగ్యరెడ్డి వర్మ ఉన్నాడు. అంటే ఇట్లాంటివన్నీ జరిగిన క్రమాన్ని చరిత్రలో నమోదు చేయలేదు. సత్యనారాయణ గారి పుస్తకంలో